తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్ట్ ఫీల్డ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నా రెండవ రోజుకు చేరుకుంది. ఏపీ రైతు సంఘం మద్దతు జరుగుతున్న ఈ పోరాటంలో సుమారు 600 మంది ఉద్యోగులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిన్న రాత్రి చలిని సైతం లెక్క చేయకుండా 600 మంది ఉద్యోగులు రోడ్డుపైన నిద్రించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అసలుకి పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబరు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వారికి వేతనాలు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు 390 రూపాయలు. 390 రూపాయల్లో పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ పోను వాళ్ళ చేతికి 345 రూపాయలు వస్తున్నాయి. ఈ 345 రూపాయల్లో ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులతోటి అట్లాగే పిల్లల చదువులకి, కుటుంబ సభ్యులకి ఏదైనా వైద్య సదుపాయం కల్పించాలి అంటే ఈ జీతంతో ఆ కుటుంబం ఏ విధంగా గడవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు. స్పందించనందున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ అంతా యూనివర్సిటీ ఆఫీస్ ముందు గత 2 రోజుల నుంచి ధర్నా చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ అధికారులకి, ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాణి. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము పనిచేస్తున్నాము. మేము గత 25 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. ఈ 12 రూపాయలు, 20 రూపాయల కూలి దగ్గర నుంచి మేము చేస్తున్నాము. సంవత్సరం పెంచుకుంటూ ఇన్ని సంవత్సరాలకి 394 రూపాయలు మా చేతికి కూలి. 394 రూపాయల్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యి 344 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తున్నాయి. ఎప్పుడు గతంలో మేము 2-3 సంవత్సరాల క్రితం మేము ఇలానే సమ్మె చేసాము. అధికారులు అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మేము ఇలా చేస్తున్నాము, ఇంతమంది కాంట్రాక్ట్ లేబర్ మా దగ్గర యూనివర్సిటీలో పనిచేస్తున్నారు స్టేట్ వైజ్గా అని మేము గవర్నమెంట్కి రాయమని వీసీ గారిని కోరినప్పటికి కూడా వాళ్ళు మాటలు చెప్పేసి సమ్మె విరమించుకోవడానికి మమ్మల్ని పంపించేశారే కానీ మాకు ఏ ఒక్క ఫలితం కూడా లేకుండా పోయింది. కావున ఈరోజు నిన్నటి దినం నుంచి కూడా మేము అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్స్ అందరం వచ్చాము, కార్మికులు ఇక్కడికి. మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు కూలి పెంచాలి. ఈ కూలి 345 రూపాయలతోటి భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో పోషించుకోలేకపోతున్నాము, పిల్లల చదువుల నిమిత్తం, అనారోగ్య పరిస్థితుల నిమిత్తం ఇప్పటికే మా వయసే అయిపోతుంది పనిచేయడానికి. మాకు ఓపిక కూడా ఉండట్లేదు. మా పిల్లలు మా అంత ఎదిగారు. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం, మా వయసు అంతా అయిపోతుంది, కానీ మాకు కూలి అనేది పెరగడం లేదు. దయచేసి కూలి పెంచాలి. అలాగే మాకు టైం స్కేల్, కనీసం మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వం నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. కానీ మాకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క మంత్రి కూడా మాకు సహాయం చేయలేదు. ఈ యొక్క కార్మికులుగానే మేము మిగిలిపోతున్నాం. అదేమంటే ఇక్కడ యూనివర్సిటీలో ఒక లేబర్ మీరు ఒక కార్మికులు ఇక్కడే మీరు చేయడానికి లేదు. మీ పేర్లు ఎక్కడ లేవు, ఇక్కడ ప్రభుత్వం లేరు. అదేమంటే మాట్లాడితే మేము ఏదన్నా అధికారులను అడిగితే బయటకు వెళ్ళి మాట్లాడమని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామండి. కాంట్రాక్ట్ కూడా 2-3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మార్చాలని మా అధికారులు చెప్తున్నారు. అలా అయితే మేము పిఎఫ్ డబ్బులు కోల్పోతున్నా. ₹1 ఏదో కష్టానికి ఆపదకి దాచుకున్న రూపాయి కూడా అది రావట్లేదు. అలా కాంట్రాక్ట్లో మారుతూ ఉంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మా డబ్బులు మేము చేసే కష్టార్జితం కూడా రాకుండా అన్యాయం అయిపోతుంది. కాబట్టి కాంట్రాక్ట్గా ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఇచ్చేసే వారికి 2 సంవత్సరాలు కాలపరిమితి ఇవ్వమని కోరుచున్నాము. అలాగే మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోర్చుని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి మినిమం ఒకే డిపార్ట్మెంట్లో ఒకే కాంట్రాక్ట్ కింద మేము గత కాంట్రాక్ట్లో మేము 15 సంవత్సరాలు ఒకే కాంట్రాక్ట్ కింద చేసాం. అయినప్పటికీ మా అధికారులు మమ్మల్ని మీరు ఇక్కడ లేదు, చేయడానికి లేదు, అదేమంటే మీ పేర్లు లేవు. మా పేర్లు లేనప్పటికీ సిఎఫ్ఎంఎస్కి ఎలా వెళ్తున్నాయి మా డబ్బులు? అదేమంటే మా జీతాలకి సిఎఫ్ఎంఎస్కి పోయినాయి. అమ్మా ఈ నెల జీతాలు ఏంటి సార్, జీతాలు రాలేదు ఈ నెల అంటే మేము సిఎఫ్ఎంఎస్ లేట్ అయిందమ్మా అని చెప్తున్నారు. మా పేర్లు ఎక్కడ ప్రభుత్వంలో లేనప్పుడు సిఎఫ్ఎంఎస్కి ఎలా వెళ్తున్నాయి? మా లిస్టు ఎలా వెళ్తుంది? గవర్నమెంట్ ఒకసారి మమ్మల్ని పరిశీలించి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మమ్మల్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ మినిమం టైం స్కేల్గా చేయండి. ఇక్కడి నుంచి మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాము. అది కూడా రాతపూర్వకంగా వాళ్ళు గవర్నమెంట్కి రాసి మేము చేస్తామమ్మా అని ఒక ఆనవాళ్ళు మాకు ఇచ్చేంత వరకు కూడా అధికారులు మేము ఇక్కడ నుంచి కదలమనేది మేము
కోరుకుంటున్నాము. గవర్నమెంట్ని మరీ మా యొక్క ఈ అందరినీ కుటుంబాలని, భర్తల్ని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి వచ్చి ఈ రోడ్ల మీద కూర్చుంటున్నాము. రాత్రి పగలనక పిల్లలను వదిలేసి వచ్చి ఉన్నాము. కనీసం మా యొక్క వేదన, మా యొక్క రోదన గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము. కనీసం మాకు కూలిని పెంచి మినిమం టైం స్కేల్ చేయమని గవర్నమెంట్ వారిని, అధికారుల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.